శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 28వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటాం. రేపు భోగి కాబట్టి 29, 30 రెండు పాసురాలు కూడా రేపు అనుసంధానం చేసుకుంటాం. ఈరోజు 28వ పాసురం. నిన్నటి రోజున కోడారే పాసురం అయింది కదా, పాయసాన్నం తిన్నాం. భోగం, పాయసాన్నం అంటే భోగం, ఆనందం. అది కూడా ఎవరితో? కృష్ణ పరమాత్మతో. వీళ్ళు చేసే వ్రతము మార్గశీర్ష స్నాన వ్రతం. వీళ్ళకి కావలసిన పరికరాలు మొన్న ఒక లిస్ట్ ఇచ్చారు, నిన్న ఒక లిస్ట్ ఇచ్చారు. పైకి చూస్తే ఇవేవో సామాన్యమైనటువంటి వ్రత ఉపకరణాలుగా ఉన్నప్పటికీ వీళ్ళకి ఇంకా అంతకు మించి ఏదో కావాలి. వీళ్ళ మనసులో ఏదో పెట్టుకుని అడుగుతున్నారు, కానీ బయటపడట్లేదు. కృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే, వీళ్ళు కోరినవి లౌకిక వ్రతోపకరణాలు కావు. వాళ్ళ మనసులో ఉన్న భావన అన్నీ తెలుసు ఆయనకి, కానీ అదేదో వాళ్ళ నోట్లోంచే చెప్పించాలి. నాకు ఫలానాది కావాలి అని వాళ్ళ నోటితో చెప్పించాలి. ఏమర్రా, మీరు అడిగారు వ్రతోపకరణాలు, కానీ నేను మీకు పైకి చూసినట్టుగా సామాన్యమైన వ్రతోపకరణాలుగా అనిపించట్లేదు. అవి చాలా దుర్లభం. ఇవ్వాలి అంటే మీకు నేను అవి చాలా కష్టం. కానీ అలాంటి వ్రతోపకరణాలు, వ్రతానికి కావాల్సినటువంటి ఆ వస్తువులన్నీ ఇవ్వాలి అంటే మీకు ఏదో అర్హత ఉండాలిగా. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసేవి కాదు కదా. మీరేదో అడిగారు, నేను ఇవ్వాలి అంటే మీకు ఒక అర్హత ఉండాలి కదా. మీరేదో ఉద్యోగం అడిగారు, ఆ ఉద్యోగానికి తగ్గ అర్హత మీకు ఉందో లేదో చూసుకోకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఉద్యోగంలో ఎలా కూర్చోబెడతాను కదా. అందుకని ఆ అర్హత ఉందా లేదా అది తెలుసుకోవాలి. అది ఎలాగా? కాబట్టి మీకున్న అర్హత ఏంటి, అసలు మీకు యోగ్యత ఉందా లేదా, ఆ వస్తువులు తీసుకోవడానికి కూడా యోగ్యత ఉండాలి. యోగ్యత ఉందా లేదా అదేంటో ముందు మీ యోగ్యత చెప్పండి నాకు. దాన్ని బట్టి మీకు అర్హత ఉందో లేదో అప్పుడు నేను నిర్ణయించుకుంటాను. మీరు ఏమన్నారు? పరిశీలించి కృప చేయమండి అన్నారు కదా. మీరు మాకేం వ్రతోపకరణాలు అలా ఇచ్చేయక్కర్లేదు, మమ్మల్ని పరిశీలించి కృప చేయండి అంటే మాకు అర్హత ఉందా లేదా చూసి ఇవ్వండి అని అన్నారు కదా. కాబట్టి అర్హత ఉందా లేదా చూస్తాను. అసలు మీకున్న అర్హత ఏంటి? మీరు ఏదైనా ఈ ఉపకరణాలు పొందాలి అంటే మీరు ఏదైనా సాధన చేశారా, యజ్ఞం ఏమైనా చేశారా, ఏం చేశారని నేను మీకు ఇవ్వాలి. ముందు మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అని ఇంకా అడుగుతున్నాడు అనమాట పరమాత్మ. ఎవరిని? మన గోదా గోపికలందరినీ. నిజానికి మన గోదా గోపికలంతా కూడా అడిగేటటువంటి వ్రత ఉపకరణాలన్నీ కూడా వాళ్ళకి పైకి కనిపించేవి కాదు. శ్రీకృష్ణ పరమాత్మతో సంశ్లేషణమే కావాలి. కృష్ణ పరమాత్మతో ఎప్పుడూ ఉండాలి. వాళ్ళకి అది ఇష్టం, కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణ సంబంధమైనవంటే ఇష్టం. ఏంటో కృష్ణుడే కావాలి అంతే. మరి ఈ వ్రతం చేయడానికి ఉపాయం ఆయనే చెప్పాడు. వ్రతం చేసే సాధనాలు ఆయనే ఇచ్చాడు. పొందవలసిన ఫలితం ఆయనే అని తెలుసు, కానీ పొందే విధానం ఏంటి, అర్హత ఏంటి? ఈరోజు ఏం చేస్తారంటే వీళ్ళు కర్మ, భక్తి, జ్ఞాన. మనం చూడండి, ఒక విధి విధానాలు ఏర్పరచుకుంటాం. ముందర ఆచార్యుల సమాశ్రయణం చేయాలి. అక్కడి నుంచి ఆయన చెప్పే వేదాంత విషయాలన్నీ వినాలి. విని మనసులో పెట్టుకోవాలి. మంత్రాన్ని పొందాలి. అమ్మవారిని ఆశ్రయించాలి. అక్కడి నుంచి పరమ భాగవతోత్తముల యొక్క వాళ్ళ ఆశ్రయం కూడా పొందాలి. వాళ్ళందరికీ దాసోహం చెప్పాలి. అప్పుడు కదా స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా కూడా వ్రతం చేసేటటువంటి స్టెప్స్ అన్నమాట. అన్నిటికంటే ముందు చేసేదేంటి? గురువుని ఆశ్రయించడం. గురువుని ఆశ్రయిస్తేనే కదా గురువు గారు చెప్తారు. సరే, మరి చివరి స్టేజ్కి వెళ్ళిపోయాక వాళ్ళకి ఏమీ తెలియదు, మాకు నువ్వే కావాలి, మాకు ఉన్న అర్హత ఏంటి అని చెప్పుకుంటున్నారు కదా. అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయాక ఇంకా మనం ఇంకా కర్మ, భక్తి, జ్ఞానం, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, చేయలేని స్టేజ్ ఒకటి ఉంటుంది. మన ఆడవారుల కథలు చూస్తే వాళ్ళు ముందర వాళ్ళు సాధన చేశారు, కానీ చివరికి వచ్చేసరికి నిరంతరము భగవన్నామస్మరణలో ఉండిపోయేవారు. అప్పుడు వాళ్ళు స్నానం ఎన్నో సంవత్సరాల తరబడి తపస్సులో ఉండిపోయేవారు.
మరి నువ్వు స్నానం చేయకపోతే దేవుడికి దండం పెట్టుకోకూడదు, అలాంటి నియమాలన్నీ దాటొచ్చేసారు. లక్ష్మణస్వామి ఉన్నారు. లక్ష్మణస్వామి ఏం చేశారు? రామచంద్రమూర్తి మీదే ధ్యాస పెట్టుకుని అన్ని సేవలు చేశారు. కానీ అక్కడ అయ్యో నేను స్నానం చేయలేదు, మడి కట్టుకోలేదు, దేవుడికి ప్రసాదం రాముల వారికి ప్రసాదం అయ్యో తినడానికి మంచిగా నేను మడిగా తేవాలి అన్న అవన్నీ దాటేశారు ఆయన. ఆ స్టేజ్లు దాటేశారు. ఇప్పుడు మనం ఉన్నాం ఈ స్టేజ్లో మనం చెయ్యాలి, మనకు తెలుసు పాపం పుణ్యం అని. మనం ఇంకా స్టేజ్ దాటి వెళ్ళిపోలేదు అంటే ఇంకా స్టేజ్ చేరుకోవడానికి ప్రయాణం చేస్తున్నాం. మనం ఖచ్చితంగా ఆచార వ్యవహారాలు మడి శుభ్రత అన్ని పాటించి తీరాల్సిందే. కానీ గోపికలు అన్ని స్టేజ్లో దాటేశారు. ఆ చివరి స్టేజ్లో వీళ్ళు వాళ్ళకి ఇంకా ఏ అర్హత లేదు, మాకు ఏమీ తెలియదు, మేము అన్ని రకాలైనటువంటి పొరపాట్లు చేశాము అని వాళ్ళ యొక్క అయోగ్యతని చెప్పుకోవాలి. మనకి చూడండి విష్ణు చిత్తుల వారు ఇతర ఆడవార్లందరూ చూడండి, నేను నికృష్టుడును, నేను దౌర్భాగ్యుడును, నాకేమీ తెలియదు, నేను ఎన్నో పాపాలు చేశాను అంటూ స్వామివారి దగ్గర వాళ్ళ పాపాలు అపరాధ క్షమాపణ చేసుకున్నారు కదా. అలాగా వీళ్ళు కూడా అలా చేస్తారా లేదా? మాకేమీ లేదు, నువ్వు కటాక్షించు, నీ కటాక్షాన్ని కోరే వచ్చాము, నిన్నే కోరి వచ్చాము, నీ దయ మా ప్రాప్తం అన్నారు కదా. దాని మీద వీళ్ళు ఎంత పూనికుంది అది చూస్తున్నారనమాట కృష్ణ పరమాత్మ. అందుకని ఈ రోజు ఏం చేస్తారు, మొట్టమొదట వీళ్ళు ఆశ్రయించేది గురువుల్ని కదా. మరి గురువుల్ని ఆశ్రయిస్తేనే మిగతా స్టెప్పులన్నీ చేస్తారు కదా. అసలు మాకు గురువులే పశువులు, వాళ్ళు గురువులు ఎవరు? పశువులు కదా. అందుకని మేము ఎటువంటి గురువుల్ని ఆశ్రయించలేదు, మాకు అసలు గురువు అన్న వాళ్ళే ఎవరూ లేరు అని వాళ్ళ అయోగ్యతని చెప్పుకుంటారు పరమాత్మ దగ్గర. ఆ చెప్పుకుండే క్రమంలోనే పూజ అంతా చేస్తాం. మనం అపరాధ క్షమాపణ స్తోత్రం చెప్పుకుంటాం కదా చివరిలో, అవునా? గుర్తుందా మీకు? అపరాధ క్షమాపణ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే చెప్పుకుంటాం కదా. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమితాం దేవ నారాయణ నమోస్తుతే అంటాం కదా. అంటే మేము దీంట్లో తెలిసి తెలియకుండా ఏమైనా పొరపాట్లు చేస్తే మమ్మల్ని క్షమించి మేము చేసిన పూజ అంతా కూడా నువ్వు పరిపూర్ణంగా గ్రహించు అని కదా. మనం చేసేది చిన్నదే, వాళ్ళు అంతకంటే ఉత్కృష్టమైనటువంటి స్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి ఈ గోపికలు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము వచ్చినటువంటి కార్యాన్ని పరిశీలించి అనుగ్రహింపము అన్నారు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి యోగ్యత అలా ఉంటుంది. వీళ్ళ కర్మ భక్తి జ్ఞాన యోగాలు ఏమైనా ఆచరించారా? వీళ్ళకి ఏదైనా వస్తువు ఇవ్వాలంటే వాళ్ళ అర్హత ఉండాలి కదా. వాళ్ళ యోగ్యత అలాంటిది, మీ యోగ్యతను మీరు చెప్పుకోండి అంటే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అయోగ్యతను చెప్పుకుంటారు. యోగ్యత మనకి ఎప్పుడైనా పరమాత్మను పట్టుకుండే స్థాయికి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ భక్తి యోగం కానీ పనిచేయవు. ఇంకా అవన్నీ ఒక స్టేజ్ దాకానే. కర్మయోగం ఉండాలి, పనిచేస్తూనే పరమాత్మను చూడాలి, జ్ఞానం పరమాత్మను తెలుసుకోవాలి, భక్తి ఆ మూడు ఉండాలి. కానీ ఆ మూడిటిని క్రాస్ చేసే స్టేజ్ ఒకటి వస్తుంది కదా, ఆ స్టేజ్లో ప్రేమ తప్ప ఇంకేం ఉండకూడదు. అటువంటి స్టేజ్లో ఉన్నారనమాట వీళ్ళు. ఎట్లా వాళ్ళ యొక్క అయోగ్యత అనుసంధానం అంటే, నువ్వు తప్ప మాకు వేరే సాధన ఏదీ లేదు, మేము ఏ సాధన చెయ్యట్లేదు, నువ్వే మా సాధన అని చెప్పుకునేటటువంటి స్టేజ్ అనమాట. అలాంటి స్టేజ్కి మనం చేరుకున్నప్పుడు కృష్ణుడు ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తాడు. లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. మరి ఇన్నాళ్ళు చెప్పారు కదా, అన్ని రకాల సాధనలు చేశారు, ఆఖరి మెట్టు మీద ఉన్నారు. ఆ ఆఖరి మెట్టు నుంచి ఇప్పుడు మనకి ఆజ్ఞాచక్రం దాకా లైన్ కనెక్టివిటీ ఉంటుంది. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా ఒకటొకటి యాక్టివ్ అయితే ఇంకొకటి ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది. కానీ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రానికి కనెక్టివిటీ ఉండదు. అది మనం సాధించుకోవాల్సిందే. ఇక్కడ ఎప్పుడైతే చేరామో ఇక్కడతో ఆగిపోకూడదు, మనం అక్కడికి చేరుకోవాలన్నమాట. ఆ స్టెప్లో ఉన్నారు వీళ్ళు. ఈరోజు వాళ్ళు అంటారు వాళ్ళ యొక్క అయోగ్యత ఎలా చెప్పుకుంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి సాధనాలు ఏమీ చెయ్యలేదు అన్నది ఎంత అందంగా చెప్తారో మనం ఈ పాత్రలో చూద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. கரவைகள் பின் சென்று காணம் சேருந்துன்போம் அருவொன்றுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு ஒருவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறு பேரலை தன்வம் சீரி அருளாதே இறைவா நீ தாராய் பறையேல் వరింబావాయ్. ఆండాల్ తల్లి దివ్య తిరువడిగలే శరణం. మొన్న ఇన్స్పెక్టర్ గారు వచ్చారు కదా, ఈ తిరుప్పావై నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ శ్లోకమే అడిగారు. 28వ శ్లోకం ఏంటి?
దాంట్లో ఒక విశేషం ఉంది. అదేంటి, ఒక చిన్న పేరు ఉంది, అది చిన్న పేరు ఎందుకయింది, ఒక పెద్ద పేరు ఉంది, ఆ పేరు పెద్ద పేరు ఎందుకయింది, అది చెప్పండి అని మొత్తం భాగవతంలో శ్లోకాలు ఉదాహరణలతో కూడా అడిగారు అనమాట. అంటే తిరుప్పావి ఇంటర్వ్యూస్ ఉంటాయి, మామూలుగా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చినప్పుడు కాదమ్మా, ఫోన్లో ఇంటర్వ్యూ చేశారు. దానికంటే తిరుప్పావి 15వ తారీఖు నుంచి మొదలైంది కదా మనకి ధనుర్మాసం, దానికంటే ముందు చేశారనమాట. అప్పుడు జరిగిన సంఘటన. సరే, వీళ్ళు ఏమంటారంటే గురువులు, ఆశ్రయించే గురువులు ముందర మనం ఆధ్యాత్మికతలో మనం స్టెప్స్ ఉంటాయి కదా, దాంట్లో మొట్టమొదట ఆచార్య సమాశ్రయం అని చెప్పుకున్నాం కదా. నందగోపాలుడే ఆచార్యుడే అని. ముందు ఆచార్యులు అంటే గురువులు వీళ్ళ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మతో, నాయన మాకు గురువులు ఎవరు అనుకుంటున్నావు? పశువులు. మా వృత్తే పశువులు కాసుకోవడం కదా, పశువులు కాసే కులంలో ఉన్నాం మేము. మా గురువులు ఎవరు? వాళ్ళు. ఇంకా వాళ్ళే మా మీద జ్ఞానంలో ఎక్కువ, మాకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే అవి ముందు వెళ్తూ ఉంటాయి, మేము వెనక్కి వెళ్తూ ఉంటాం. అవి దారి కూడా మర్చిపోతామా, అవి దారి మేమే ఇంకా మర్చిపోతాం, మాకు అసలు దారి తెలియదు. ఏమిటో వాళ్ళ వెనకాల వెళ్తాం, అవి మమ్మల్ని తీసుకెళ్తాయి. మా గురువులు అవి, పశువులు అంటేనే మా గురువులు. పోనీ మేము వెళ్ళి ఎక్కడికి వెళ్తాం? అడవికి వెళ్తాం. గురువులు అవి ఎక్కడికి తీసుకెళ్తాయి? మమ్మల్ని అడవికి తీసుకెళ్తాయి. పుణ్యక్షేత్రాలకి పుణ్యతీర్థాలకి ఏం తీసుకెళ్ళావు, అడవులకి తీసుకెళ్తాయి అంటాడు కృష్ణుడు. ఏమర్రా, మీరు గురువులుగా పశువుల్ని చెప్తున్నారు, మీ వంశంలోనే గోపవంశం మీది. అటు వంశంలో మీ యొక్క కర్మ పశువుల్ని కాచుకోవడమే కదా, అంటే మీ కర్మ చేస్తున్నారుగా, మరి కర్మ చేయట్లేదు అంటారేంటి అంటారు. అదేంటి కర్మ ఏంటది? అవి మాకంట జ్ఞానంలో ఒక ఆకు ఎక్కువే చదివేవి, మాకంట ముందు ఉంటాయి. పైగా అడవికి వెళ్తాం, అడవికి వెళ్తే మధురకో లేకపోతే ఇంకో చోటుకో రేపల్లకి వెళ్తాం అనుకుంటున్నాం ఏంటి? కాదు, మేము వెళ్ళేది అరణ్యానికి, అది కూడా గడ్డి మేయడానికి వెళ్తాయి. వాటి వెనకాల వెళ్తాం, మాకు అదే తెలుసు, మాకు ఇంకేం తెలియదు. అరణ్యానికి వెళ్తున్నారు అంటే మీరు ఏదో తపస్సుకి మంచి నైమిసారణ్యానికో బదరికాశ్రమానికో వెళ్తారుగా, ఇంకా మాకు అసలు తెలిసి ఏంటవేమన్నాను. నైమిసారణ్యానికి వెళ్ళలేమో, బదరికాశ్రమానికి వెళ్ళలేమో, ఎక్కడికి తెలియదు. వాటి వెనకాల వెళ్ళడం మాత్రమే తెలుసు, అంతే. పశువుల వెనకాల మేము వెళ్తాం. పశువులే మాకు గురువులు, అవి మాకేం నేర్పుతాయి? నీకు తెలుసు కదా, నువ్వు చూస్తున్నావు కదా. కాబట్టి పశువుల వెనకాల వెళ్ళేవాళ్ళు మేము సాధన ఏం చేయగలం? మేమేం సాధన చేయలేం. మా సాధన పశువుల వెనకాల వెళ్ళడం మాత్రమే మాకు తెలుసు. పోనీ అడవికి వెళ్తాం కదా, అడవికి వెళ్ళాక గోవుల్ని కాస్తాం, గడ్డి అవి తింటూ ఉంటే చూస్తాం. ఏమర్రా, గోవుల్ని కాయడం, అడవికి వెళ్ళడం, వాటిని చూడడం, అదంతా మీ కర్మే కదా, పని చేస్తున్నారు కదా. ఇంకా మేమేమన్నా నిష్కామంగా చేస్తున్నామేంటి పని? నిష్కామంగా చేయట్లేదు. నువ్వు చెప్పావు కదా, సర్వధర్మాలు వదిలేసి నన్నే పట్టుకోండి, నిష్కామంగా చేయండి, కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన అన్నావు. అన్ని కర్మలు చెయ్యండి కానీ ఫలితాన్ని ఆశించకండి అన్నాం. కానీ మేము అలా చేయట్లేదుగా, ఫలితాన్ని ఆశిస్తున్నాం. మేము దోళ్ళని కాస్తున్నందుకు, ఆవుల్ని మేపుతున్నందుకు మేమేం చేస్తున్నాం? వాటి నుంచి పాలు మేము తీసుకుంటున్నాం. పాలు పిండుకుని అది కూడా మా స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాం. అభిషేకానికి తీసుకెళ్తున్నాం అనుకుంటావేమో, అభిషేకాలకి వాటికి ఏం తీసుకెళ్ళాం. ఆ పాలు పిండుకుని మేము తాగుతాం. అంటే మేము స్వార్థంగా ఆలోచిస్తున్నట్టే కదా. అంటే వీళ్ళు అయోగ్యత చెప్తున్నారు చూడండి, ఎంత ధర్మబద్ధంగా చెప్తారు. మేము మా కోసం, మా స్వార్థం కోసం వాడుకుంటున్నాం పాలు అంటారు. అన్నాక ఈయన ఏమంటారంటే, సత్పురుషులు నివసించేటటువంటి ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకి వెళ్ళట్లేదు. పోనీ వశిష్ఠుల వారు, మహర్షులు తపస్సు చేసే తపోభూమికి వెళ్ళట్లేదు. అంటే ఏంటి? తెలిసి తెలియకుండా పుణ్యం ఏమైనా వీళ్ళ ఖాతాలో ఏమైనా పడుతుందా? మరి పరమాత్మని చేరుకుండే దశలో పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. పుణ్యం ఉన్నా మళ్ళీ జన్మించాలి, పుణ్యం క్షయం అయిపోయాక. పాపం ఉన్నా పాపక్షయం అయిపోయాక మళ్ళీ భూమి మీద జన్మించాలి. పుణ్యము పాపం రెండు లేవనుకోండి, జన్మించక్కర్లేదుగా. అందుకని మేము ఏ పుణ్యము చేసుకోవట్లేదు అని చెప్పాలి. ఇప్పుడు మాకు ఏ సుకృతము అంటే తెలిసి తెలియకుండా చేసుకుంటే పుణ్యం సుకృతం. పుణ్యం అంటే కావాలని చేసుకున్నది, దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు అలాంటివన్నీ మేమేం చేసుకోవట్లేదు అని చెప్పాలి ఇప్పుడు. అందుకని మేమేమి గొప్ప గొప్ప వాళ్ళు తపస్సు చేసే తపోభూములకి ఏమి వెళ్ళట్లేదు, కేవలం ఆవులను మేపుకోవడానికి అడవులకు వెళ్తున్నాం అంతే. అది కూడా నైమిసారణ్యము కాదు, ఏమీ కాదు, మేము ఏదో అలా వెళ్తున్నాం అంతే. వెళ్ళాక అక్కడ ఏం చేస్తాం అనుకుంటున్నాం?
భోజనం చేస్తాం. ఆ బావును భోజనం చేస్తున్నారు కదా, అది కూడా యజ్ఞమే కదా అంటాడు. ఆగాగు, భోజనం ఏమన్నా మేము ఏమన్నా మడిగట్టుకుని ఏమన్నా వండుకుని ఉన్నాం అనుకుంటున్నావా? చెద్దన్నం తెచ్చుకుంటాం మేము. తెచ్చుకుని కుడి చేత్తో తింటామో ఎడం చేత్తో తింటామో మాకే తెలీదు. ఒక నియమం ఏమన్నా ఉందేంటి? భోజనం చేస్తే కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా మఠం వేసుకుని కూర్చుని ఒక చోట తూర్పు దిక్కుగా కూర్చుని తినాలి, ఉత్తరం వైపు కూర్చుని తినాలి, ఫలానా దిక్కులో కూర్చుని తింటే నీకు ఎక్కువ పుణ్యం, కీర్తి ప్రతిష్టలు, వంశవృద్ధి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలాంటి నియమాలు ఏమీ పాటించవు. పైగా కూర్చుని ఏమైనా తింటామేంటి? గేదెలు మేపుకుంటూ మాకు ఆకలేసినప్పుడల్లా ఒకళ్ళ దాంట్లో జోళ్ళు ఒకళ్ళ చేతులు పెట్టేసుకుని తింటాం. అది కుడి చెయ్యా ఎడం చెయ్యా మాకు తెలియదు. మా ఇష్టం, మాకు ఆకలి తీరాలంతే. ఏ చేత్తో తింటామో మాకే తెలీదు. కాబట్టి పుణ్యానికి ఇక్కడ ఆస్కారమే లేదు అంటారు. ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళు తింటారట, ఒకళ్ళ దాంట్లోంచి ఒకళ్ళు ఏ చేత్తో తింటారో వాళ్ళకి తెలియదుట. కూర్చుని తింటారట, నడుస్తూ తింటారట, ఎలా తింటారో వాళ్ళకే తెలియదుట. అలాగా మేము తింటాం. అది కూడా ఈ గేదెల వెనకాల వెళ్తూనే. అవే మా గురువులు అని చెప్పాం కదా, అవైతే దారి మర్చిపోకుండా మళ్ళీ వచ్చేస్తాయి. మాకు అంత జ్ఞానం లేదుగా, అందుకు వాళ్ళ వెనకాలే ఉంటాం. పాపం అవే జాగ్రత్తగా మమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాయి. ఆ పాటి జ్ఞానవంతులం కూడా కాదు మేము అని చెప్తున్నారు. అంటే వీళ్ళ అయోగ్యత చెప్తున్నారు అన్నమాట. అప్పుడు అంటాడు కృష్ణ పరమాత్మ, మీరు మీ వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్నారన్నమాట. మీరు గోప వంశం కదా మీది. మీ వంశంలో వాళ్ళు గేదెల్ని కాసుకోవడం, అడవులకి తీసుకెళ్ళడం, పాలు పితుక్కోవడం ఇవన్నీ మీ వర్ణాశ్రమ ధర్మాలే కదా. అంటే చాలా చాలేవయ్యా చెప్పావు, మేము మా వర్ణాశ్రమ ధర్మాలు పాటించడానికి అడవులకు వెళ్ళట్లేదు, తినేస్తాం, అక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం. అది శుభ్రంగా ఉందా చోటు, ఇదేమో అశుభ్రంగా ఉందని మాకు తెలియదు. మాకు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చుంటాం, ఎక్కడ లేవాలనిపిస్తే అక్కడ లేస్తాం. అది శుభ్రంగా ఉందా పరిశుభ్రంగా ఉందా మేము అలాంటివి ఏం చూడం. కాబట్టి మా వర్ణాశ్రమ ధర్మాలను పాటించడానికి మాత్రం కాదు అంటే ఏం చెప్పినా కూడా అది కాదని చెప్పేస్తారు వీళ్ళు. ఏదో రకంగా కృష్ణ పరమాత్మ వీళ్ళ చేత ఒప్పించాలని చూస్తాడు. ఏదో రకంగా వీళ్ళు కృష్ణుడి మాటను దాటేస్తారు. అంటే గోవుల వెంట వెళ్ళడం, అడవులకు వెళ్ళడం, అక్కడే భుజించడం దోషమా అని అడుగుతాడు కృష్ణుడు. దోషం, అదేం దోషం కాదే అని అంటాడు. అంటే అవును, మేము మామూలుగా వెళ్తున్నాం అంతే తప్పితే మా ధర్మాన్ని పట్టుకుని ఏం వెళ్ళట్లేదు. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, తినాలి కాబట్టి తింటున్నాం, మేము ఏ ఒక్క నియమాన్ని పాటించాం. ఇక్కడ ఏం చెయ్యాలంటే అసలు జనరల్గా మనం భోజనం చేస్తాం కదా, ఇక్కడ మనకి చెప్తున్నారు మనం చాలా అపరాధాలు చేసామని చెప్తున్నారు కదా వీళ్ళు. మనం కూడా చూడండి, పొద్దున్న లేస్తాం, నిద్ర మంచం నుంచి లేచి కింద నడుచుకుంటూ వచ్చేస్తాం. ఎంతమంది మనం నిద్ర మంచం మీద లేచేప్పుడు భూదేవికి దండం పెట్టుకుంటారా అందరూ? చాలా మంచిది అది. ముందర భూదేవికి మీకు శ్లోకం వస్తే శ్లోకం చదువుకోవచ్చు, లేకపోతే ఖచ్చితంగా భూదేవి మీద, అమ్మ నీ మీద కాళ్ళు వేసి నేను నడుస్తున్నాను కాబట్టి నన్ను క్షమించు, ఆవిడని వెనక్కి తన్ని మనం ముందుకెళ్తున్నాం, అవునా కదా. అందుకని ఖచ్చితంగా మనం భూదేవికి నమస్కారం చేసుకోవాలి. సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అన్న శ్లోకం చదువు వస్తే, లేకపోతే మనకు వచ్చిన భాషలోనే చెప్తాం. లేచేటప్పుడు దేవుడు ఎక్కడ ఉండడు. ఒకవేళ మనకి పటాలు ఏమీ లేవనుకోండి, మనం ఏం చేస్తాం, అరచేతులనే చూసుకుని దండం పెట్టుకోవాలి. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అంటూ చూసుకుని ఒకసారి కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకుని భూమి మీద దిగి నడుచుకుంటూ రావాలి. అవన్నీ అపచారాలే. కానీ ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. మీకు అన్ని శ్లోకాలు తెలీదు, మాట్లాడడం వచ్చుగా మనకి నచ్చిన భాషలో, ఆ నచ్చిన భాషలోనే చెప్తాం అపరాధ క్షమాపణ. శ్లోకమే వచ్చేయాలని ఏముంది ప్రతిదానికి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని కాళ్ళ తడి ఆరకుండా భోజనం చేయాలి. తెలిసినా మీకు అది? కాళ్ళ తడి ఆరకుండా భోజనం చేయాలి. పడుకునేటప్పుడు మనం వాష్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వస్తాం కదా, కాళ్ళు తుడుచుకుని పడుకోవాలి. అది కంపల్సరీ అనమాట. లేకపోతే కలిపురుషుడు చక్కగా వస్తాడు. అలాగనే కాళ్ళు కడుక్కోవాలి, కడుక్కున్నాక తుడుచుకోవాలి. అలాగే కొన్ని కొన్ని ఉంటాయి ధర్మాలు. ఫోన్ చేయట్లేదేంటి? లేదు, అందరూ తుడుచుకోవాలి. అలాగా కొన్ని ధర్మాలు ఉంటాయి కదా, అలాంటి ధర్మాలు మేమేం పాటించట్లేదు, మాకు తెలియదు కూడా అలాంటివన్నీ అని చెప్తున్నారు. ఏమర్రా మీకు కర్మయోగమా ఏమీ చేయలేదంటుందో. మరి జ్ఞానం ఉన్నటువంటి గోపవంశమే కదా మీది. అరివొండ్రుమిల్లాద వాయుక్కులతో జ్ఞానం ఉంది కదా మీ గోపవంశంలో. అంటే మాకు జ్ఞానమే ఉందయ్యా, మాకు జ్ఞానం ఏమీ లేదు. పోనీ ఏమైనా మంచి ఆహారం తింటామంటే మంచి ఆహారం కూడా తినో. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఆహార శుద్ధో సత్వశుద్ధి.
సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటేనే మనిషి యొక్క నడవడికలో మార్పు వస్తుంది. అన్ని రకాల ఆహారాలు తింటే మీరు ఎంత తపస్సు చేయండి మన ఒంట్లో మారదు. అందుకని సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటేనే, మేము అలా తినం కదా, మా ఆహారం ఒకసారి కంపు కొడుతుంది, ఒక్కొక్కసారి చెద్దన్నం తింటాం, మాకు అసలు కంపు కొడుతోందా, రుచి ఉందా, పచుందా, రుచి లేదా, అలాంటివి ఏం చూడం. కడుపు నిండిందా లేదా, ఆ ముద్ద నోట్లో వేసుకుంటాం, కడుపు నిండిందా లేదా అది చూస్తాం కానీ అది పాచిపోయిందని కానీ లేకపోతే తినకూడదని కానీ అలాంటివి మాకేం తెలియదు. కాబట్టి మేము ఈ విషయంలో మేము జ్ఞానం ఉన్న వాళ్ళని అయితే కాదు, వాళ్ళకి ఏమీ లేదని చెప్పుకోవాలి కదా. జ్ఞానం లేని గొల్ల జాతిలో పుట్టాం, మాకు జ్ఞానం శూన్యంగా ఉంది కాబట్టి మా దగ్గర కర్మయోగం లేదు. కొన్ని భక్తితో ఏమన్నా నమస్కారం చేసుకుంటూ యోగా ఆశ్రమాలకు వెళ్తామా, భక్తి యోగము లేదు, కర్మ భక్తి జ్ఞానం మూడు లేవు అంటే కృష్ణుడేం ఊరుకోడుగా, మళ్ళీ రెచ్చగొడతాడు. ఏమంటారు, అమ్మా సరే మీకు ఏదో యోగ్యత ఉండాలన్నాను కదా, మీ దగ్గర కర్మయోగమా లేదంటున్నారు, జ్ఞానమా శూన్యం అంటున్నారు, భక్తి పూజ్యం మూడు లేకుండా మిమ్మల్ని ఏ అర్హత చూసుకుని నేను ఇవ్వాలి. కర్మయోగం లేదు, భక్తి యోగం లేదు, జ్ఞానయోగం లేదు, మీకేమీ తెలియదు అంటున్నారు, మీరేమీ చెయ్యట్లేదు అంటున్నారు, మరి నేను మీరు అడిగిన వస్తువులు ఇవ్వడానికి మీకున్న అర్హత ఏంటి, నేను ఎలా ఇస్తాను? బయట వాళ్ళందరూ నన్ను ఏమంటారు మీకు ఇలాంటి అర్హత ఉంటే, అర్హత లేకుండా ఇచ్చేస్తే? పోనీ మీకేమైనా సుకృతం ఏమైనా ఉందా? పోనీ ఏదో సంపాదించుకున్న పుణ్యం కాకపోయినా అయాచితంగా వచ్చిన పుణ్యం ఏమైనా ఉందా అంటే వీళ్ళు అంటారు, ఆయక్కులత్తు ఉందన్నాయి పెరివి పిరుందన్నాయి. మాకంటే జ్ఞానం లేదు కానీ మాలాంటి వంశంలో నువ్వు కావాలని పుట్టావు కదా, అది మేము అడగకుండా వచ్చిన పుణ్యం. నువ్వు మా వంశంలో పుట్టడమే మాకు పెద్ద పుణ్యం, అంతకంటే పుణ్యం ఏమైనా సంపాదించుకుందామేంటి? పుణ్యంలో కూడా రెండు రకాలు ఉంటాయండి, సిద్ధ పుణ్యము సాధ్య పుణ్యం అని. మనం సాధించుకుంటే అది సాధ్య పుణ్యం, అంటే యజ్ఞాలు యాగాలు క్రతువులు తపస్సులు పూజలు వ్రతాలు చేయగా వచ్చిన పుణ్యం, అది దాన ధర్మాలు అవన్నీ చేస్తే వచ్చే పుణ్యం సాధ్య పుణ్యం. సిద్ధ పుణ్యం అంటే కృష్ణ పరమాత్మే, ఆయన అంతటా ఆయనే. మేమైనా అడిగామేంటి, మా వంశంలో పుట్టు, మా కులంలో పుట్టు, మా దగ్గర పుట్టింది మేము అడిగామా? అడగలేదుగా. అడగకుండానే నీ అంతటి నువ్వు వచ్చి పుట్టావు చూడు మా వంశంలో, నువ్వే మా పుణ్యం, సాక్షాత్తు పుణ్యమే మా వంశంలో పుట్టిందయ్యా, అంతకంటే కావాల్సిందే ఉంది మాకు. నువ్వు మా నందుడి కుమారుడిగా పుట్టో, మాకు దగ్గరగా ఉండాలని చెప్పి పుట్టో, కావాలని పరమపదాన్ని వదిలేసి వచ్చావు, వదిలేసి నీ అంతట నువ్వే ఇక్కడికి వచ్చి పుట్టో, అది చాలదా? పరమపదంలో నిత్య సూరుల చేత నిరంతరము సేవలు అందించుకుండే నువ్వు అది మానేసి అది వదిలేసి ఇక్కడ పుట్టో, దానికోసం మేమేమన్నా పూజించావా, వ్రతం చేసావా, పుట్టాలని కోరుకున్నావా? మేమేమో అడగలేదే. నీ అంతటి నువ్వు వచ్చి మా వంశంలో పుట్టావు చూడు, అదే మేము చేసుకున్నటువంటి సుకృతం, అదే సిద్ధ పుణ్యం. కాబట్టి నీ అంతటి నువ్వు వచ్చావు కాబట్టి ఆ పుణ్యమే కలవారం మేము, దీనికి మాకు కర్మభక్తి జ్ఞానాలు అవసరం లేదుగా, నువ్వు ఉన్నావు చాలు మాకు. కాబట్టి ఆ పుణ్యాన్ని చూసుకుని నువ్వు మేము అడిగిన పరికరాలు ఇవ్వు, ఆ పుణ్యాన్ని చూసుకుని ఆ పరికరం ఇవ్వు, మా పరికరాలన్నీ మాకు ఇచ్చే. అంటే కృష్ణుడే వాళ్ళెంట పుట్టినటువంటి భాగ్యం. ఆ ముక్కోటి దేవతలు సప్త ఋషులు మొత్తం అందరూ ముక్కును వేలేసుకున్నారట. అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప వ్రజోసకం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే వీళ్ళింట్లో పుట్టాడు కదరా, ఎంత భాగ్యం రా వీళ్ళది. ఆ నందగోప వంశమే కదా తరించిపోయింది, ఆ నందగోప కులం ఎంత అభివృద్ధి చెందింది, వాళ్ళ తరతరాలు ఈ రోజుకి కూడా గొల్లవాళ్లే కదండి పెద్ద తిరుపతిలో తాళం తీసి మొట్టమొదటి దర్శనం చేసుకుండేది, వాళ్ళ వంశం తరించిపోలేదా? అవునా కదా? కుంచుకోలతో చక్కగా పొద్దున్న సుప్రభాత సేవ మొట్టమొదటి దర్శనం వాళ్ళే కదా చేసుకుంటారు, మరి ఇంకంతకంటే అదృష్టం ఏం కావాలి? అందుకని మొత్తం దేవతలందరూ కూడా ముక్కును వేలేసుకుంటారట. ఎంత భాగ్యం రా వీళ్ళది. సాక్షాత్తు పూర్ణ బ్రహ్మ సనాతన బ్రహ్మ స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ రోజు నంద గోప కులంలో పుట్టాడంటే అబ్బబ్బా ఎంత ఎంత అదృష్టం వీళ్ళది, ఎంత పుణ్యం చేసుకున్నారు వీళ్ళు అని చెప్పి అన్నారు కదా. కాబట్టి కృష్ణ మేము చేసుకున్నటువంటి ఆ పుణ్యం చాలు, కర్మభక్తి జ్ఞానాలు లేవన్నాం కానీ మేము సాధించుకున్నా కాదు, మాకు ఆయాచితంగా అనుకోకుండా వచ్చిన సిద్ధ పుణ్యమైనటువంటి నువ్వు ఉన్నావు కదా, నువ్వు అదేంటం అలా అన్నంత మాత్రం చేత నేను మీకేమి ఇవ్వలేను అంటాడు. అదేంటి అలా అంటావు?
నందుడు నీకు తండ్రే మాకు తండ్రి. ఒక రాజు ప్రజలందరికీ తండ్రే కదా. మన ఇద్దరికి తండ్రి సంబంధం ఉంది. నందుని యొక్క సంబంధంతోనైనా సరే నువ్వు మాకు వ్రత ఉపకరణాలన్నీ ఇచ్చి తీరవలసిందే. పైగా నువ్వేమన్నావు ఆ రోజు, నేను మీ వాడిని అన్నావు కదా. ఎప్పుడు నువ్వు గోవర్ధనగిరి పర్వతం ఎత్తేసేసరికి మేమందరం భయపడిపోయాం. ఉన్నట్టుండి పిల్లాడేంటి ఇలా పర్వతం ఎత్తేసాడని. ఎవరో ఏ రాక్షసమాయో అనుకున్నాం మేము. కానీ నువ్వేమన్నావు, నేను మీలో ఒకడిని కదరా, అంత భయపడకండి, నేను మీ వాడిని, మీ కృష్ణుణ్ణి, మనందరం రోజు కలిసి ఆడుకుంటాం కదా, ఆ కృష్ణుణ్ణే నేను అని చెప్పావా లేదా? మీ గోవిందుణ్ణే అన్నావా లేదా? నువ్వు 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు ఎంతో కష్టపడి ఆర్జించుకున్నటువంటి నామం గోవిందనామం ఉంది కదా. ఆ గోవిందనామంతో నువ్వు ఈరోజు మమ్మల్ని కాపాడని వీళ్ళు అడుగుతున్నారు అనమాట. అలా అన్నావు కదా నువ్వే. ఆ రోజు గోవింద పట్టాభిషేకం కూడా చేయించుకున్నావు కదా. కాబట్టి ఓ గోవిందా, ఈ రోజు మమ్మల్ని నువ్వే ఖచ్చితంగా కాపాడాలి, ఆ వ్రత ఉపకరణాలన్నీ మాకు ఇచ్చి తీరవలసిందే. నువ్వు ఆర్జించుకున్న పేరు పోతుంది లేకపోతే. నువ్వు అన్నావు కదా, నేను మీ వాడిని, మీలో ఒకడిని, మనందరం కలిసి ఆడుకుందాము, మీరు అలా భయపడకండి, భయపడద్దు, నేను మీకున్నానని చెప్పి అందరినీ దగ్గరికి తీసుకుని అలా మమ్మల్ని రక్షించో. ఏ బంధంతో రక్షించో ఆ రోజు, ఏ బంధంతో మమ్మల్ని రక్షించో, నీ గోవిందుడు అని ఆ రోజు చెప్పావు కదా అని గుర్తు చేస్తే కృష్ణుడు అంటాడు, కురేవన్రు మెల్లాదు గోవింద. కృష్ణుడు అంటాడు, ఏంటి గోవిందనామా మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇన్నాళ్ళు నన్ను రకరకాల పేర్లతో పిలిచారు, ఈ రోజా మీకు గుర్తొచ్చింది? ఈ పుణ్యమా మీకుంది? మీ పుణ్యం నశించిపోయే పుణ్యమేమో చూడండి అంటాడు. మా పుణ్యానికి ఏ కొరత లేదు. ఇప్పుడు మనం ఆర్జించుకున్న పుణ్యం అనుకోండి, ఏదో ఒక కోరికతో ఆర్జించుకుంటాం, ఆ కోరిక తీరిపోతే పుణ్యం అయిపోయినట్టే. ఇంకా ఒక మంచి పని చేస్తాం, ఆ మంచి పనికి తగ్గట్టుగా పరమాత్మ మనకి ఏదో ఒక మంచిది ఏదో చూపిస్తాడు, అక్కడితో అయిపోతుంది పుణ్యం. మళ్ళీ మనకి ఏదన్నా కావాలంటే మళ్ళీ ఏదో వ్రతమో అభిషేకమో చేసుకుంటాం కదా. మనకి మనసులో ఏదన్నా బాధ ఉందనుకోండి, ఏదైనా కోరిక తీరాలనుకోండి, ఎవరో చెప్తారు 4 శుక్రవారాలు కుంకుమ పూజ చేసుకోండనో, లేకపోతే 10 సోమవారాలేమో శివుడికి అభిషేకం చేసుకుంటే మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుందని ఏదో చెప్తారు. ఆ వారాలు అవన్నీ అయిపోతే అబ్బాయికి ఎలాగో ఉద్యోగం వస్తుంది, అక్కడితో పుణ్యం అయిపోయింది. ఆ 10 వారాలకు సంబంధించిన పుణ్యం మనకి బిడ్డకి ఉద్యోగం వచ్చేసింది, లేకపోతే ఇంకో కోరిక ఏదో తీరింది. మళ్ళీ మనకి ఇంకో బాధ ఏదో వచ్చినప్పుడు మళ్ళీ చేసుకోవాలా వద్ద పుణ్యం? కానీ కృష్ణుడు అలా కాదు కదా. కృష్ణుడు అంటేనే కొరత లేని పుణ్యం. కొరత లేని పుణ్యం మా దగ్గర ఉంది. కృష్ణుడే మన దగ్గర ఉంటే ఇవన్నీ ఎందుకు? ఇంకా మొన్న కూడా అనుకున్నాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోరిక కోరే బదులు అన్ని కోరికలు తీర్చగల కృష్ణుడినే నువ్వే కావాలనైనా అంటే వదిలిపోతుందిగా. మనం అవన్నీ మానేసి అన్ని కోరికలు కోరుతున్నాం కదా. అందుకని మా పుణ్యం కొరత లేదు, కృష్ణుడే మా దగ్గర ఉంటే మాకు కావాల్సిందే ఉంది ఇంకా. అందుకని కొరత లేని పుణ్యం గల గోవింద అంటే, ఇన్నాళ్ళు గోవింద గోవింద మానేశారు, ఇప్పుడు మొదలెట్టారంటే గోవింద. నేను ఇప్పుడు గుర్తొచ్చానా మీకు? మనం ఎన్నెన్ని నామాలు, మాధవ అన్నాం, కేశవ అన్నాం, నారాయణ అన్నాం, వ్యామోహ రూప అన్నాం, ఆశ్రిత వ్యామోహ రూప అన్నాం, ఆలు నిలయ వటపత్ర సాయి అన్నాం. ఇన్ని రకాల పేర్లు పెట్టి నన్ను చాలా బాధ పెట్టారర్రా మీరు. ఈ రోజు మీకు గోవింద అన్న నామం గుర్తొచ్చిందా అంటాడు. మొన్న మనం ఒక పాసురంలో పాలు పెరుగు వెన్న నెయ్యికి నామాలు చెప్పుకున్నాం. ఎవరు చెప్తారు చెప్పండి? పాలు అంటే ఎవరు చెప్పండి? వెరీ గుడ్. పాలు అంటే నారాయణ, కేశవ అంటే పెరుగు, వెరీ గుడ్. వెన్న అంటే మాధవ, వెరీ గుడ్ బాబు, బాగా గుర్తుంది. నెయ్యి అంటే గోవింద. అలా ఇంకా మీరు తిరుప్పావే వదిలేసినా కూడా నామాలు మీకు పాలు చూడంగానే నారాయణ నామస్మరణ గుర్తొచ్చేయాలి, పెరుగు చూడంగానే కేశవ నామస్మరణ గుర్తు రావాలి, వెన్న తీసిన వెంటనే మాధవ, వెన్న చిలికారు కదా, లక్ష్మీదేవి వచ్చింది కదా క్షీరసాగరం నుంచి, మనకి పాలల్లోంచి వెన్న వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి లాగా మాధవ అని గుర్తుపెట్టేసుకోవాలి. అలాగే ఆఖరిన దాన్ని నెయ్యిగా చేసాం కాబట్టి గోవింద. అది ఆ గోవిందనామం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు అంటే, నాయనా నువ్వు అలా కోపగించుకోకు, మేము అజ్ఞులం కదా, తెలియదు కదా, తెలియక ఏవేవో పేర్లు పలికేసాం, నువ్వు వాటిని మనసులో పెట్టుకుంటే ఎలాగా? మాకేమన్నా తెలిసేంటి? తెలియకుండా పరాకుతో నిన్ను కలవాలన్న ఆతృతతో గబగబా ఏదో నీతో మాట్లాడాలి, నిన్ను తెలుసుకోవాలి అన్న ఆతృతతో మేము చిన్న చిన్న పేర్లు, పెద్ద పేరు అనుకుని చిన్న పేర్లు పలికేసాం, మాకు తెలీదు. ఇప్పుడు మాకు స్ఫురణకు వచ్చింది, అందుకని ఈ గోవిందనామాన్ని మేము పలుకుతున్నాం. గోవిందనామం ఎందుకు సుప్రసిద్ధమైనది అంటే,
ఎవరికైతే ఏ నామం అయితే సులభంగా ఆశ్రయించుకుని మనందరము పలకడానికి ఉపయోగపడుతుందో ఆ నామమే పెద్ద పేరుట. మిగతావన్నీ చిన్న పేరుట. నారాయణ అష్టాక్షరి రావడానికి ముందు కొన్ని నామాలు వచ్చాయి కదా, నారాయణ అష్టాక్షరి వచ్చాక ఆ నామాలన్నీ చిన్నవైపోయాయిట. ఈ నారాయణ అష్టాక్షరి తిరుమంత్రం అని చెప్పుకున్నాం కదా, ఆ తిరుమంత్రం పెద్ద పేరు అయిపోయిందిట. ఎప్పుడైతే గోవింద నామం వచ్చిందో అప్పుడు వెంటనే నారాయణ అష్టాక్షరి చిన్న పేరు అయిపోయిందిట. నన్ను వాళ్ళు అడిగిన ప్రశ్న ఇదే, దాంట్లో చిన్న పేరేది పెద్ద పేరేది అని. నారాయణ అష్టాక్షరియే చిన్నపోయిందిట గోవింద నామం ముందర. అంటే గోవింద నామం సర్వకాల సర్వావస్థల యందు ఏ రకమైన అశౌచం ఉన్నా కూడా నిత్యము స్మరించదగ్గ నామం ఏదైనా ఉంది అంటే అది గోవింద. అందుకనే మనకి 27వ పాసురం, 28వ పాసురం, 29వ పాసురం 3 పాసురాలలో కూడా గోవింద నామస్మరణ వస్తుంది. మనం ఏ పని చేసినా గోవింద 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 అంటామా లేదా? అందుకనంటే సర్వ సులభమైనటువంటిది, అన్ని రకాలుగా ఆదరణీయమైనటువంటి మంత్రం గోవింద నామం. కాబట్టి మీరు అయ్యో మనం ఫలానా నామాన్ని పలకలేకపోతున్నామా అని బాధపడక్కర్లా. గోవింద నామాన్ని పట్టుకోగలిగితే చాలు. గోవింద 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 అంతే. ఆయనకు ఆ నామం అంటే చాలా ఇష్టం అంట పరమాత్మకి. అందుకని నారాయణ అష్టాక్షరి ఇవన్నీ ఏంటి, మనం కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి వాటికి, అవి చెయ్యాలి. అవి చేస్తూ వాటి ద్వారా మనం వెళ్ళాలి. కానీ గోవిందనామానికి ఏ నియమాలు లేవు, ఏ నిబంధనలు లేవు. ఏ అశోచనలో మైలలో ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితులలో ఇది అది అని కాదు, ఆడవాళ్ళకు వచ్చే అన్ని రకాల ఇబ్బందులలో కూడా చక్కగా హాయిగా పలుకునే నామం ఏంటంటే గోవింద నామం. అందుకని మాకు తెలియకుండా ఏదో పలికేసాంలే, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు, పరాకుగా పలికాము. అప్పుడు చూడండి, మనకి అర్జునుడు కూడా పరాకుగా బోళ్ళన్ని సార్లు కృష్ణుడిని సఖ అని ఇంకోటని పలికాడు కదా. అలాగే మేము కూడా ఏదో అలా అనేసాం అంతే. అది మనసులో పెట్టుకోకు, మాకు ఇప్పుడు కదా తెలిసింది, మేము ఇక్కడి నుంచి గోవింద అనే పలుకుతాం, ఎప్పుడు గోవింద 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 అనే పలుకుతాం అని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. సరేనర్రా? గోవిందానే పలుకుతాం, మా తప్పుని క్షమించు. ఇన్నాళ్ళు మేము పలికిన పేర్లన్నీ కూడా తెలియక పలికేస్తాం కదా, మా తప్పును క్షమించు, ఇక నుంచి మేము అలాగ పలకమని చెప్తారనమాట. సరే, మీరు నారాయణ నామం అన్నది ఒకసారి పలికారా? మొట్టమొదటి మా పాసురం నుంచి పట్టుకున్నారు, నారాయణనే నమక్కే అన్నారు. ఇంకా ప్రతి పాసురంలోనూ నారాయణ నామస్మరణ చేయకుండా మనం పాసురాలు దాటి రాలేదు. మీరు చూడండి కదా, ఎక్కువ సార్లు వచ్చిన నామం ఏంటంటే నారాయణ నామమే. కానీ ఈ రోజు ఆయన ఏమంటున్నారంటే నారాయణ నామం కంటే గోవింద నామమే మాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఇరైవా నేతారాయ్ పరై, స్వామి ఇప్పుడైనా మా కోరిక తీర్చు, మా మనసులో ఉన్నటువంటి పర అన్న వాద్య విశేషం ఏదో మాకు ఇచ్చేసేయి. అదేంటర్రా, ఇప్పుడే కదా మీకు ఏ కోరిక లేదన్నారు, ఇప్పుడేమో మళ్ళీ ఇలా అని చెప్తున్నారంటే, చెప్పాం కదా మాకు అయోగ్యత అనుసంధానం చేసుకున్నాం కదా నీ దగ్గర, మేము ఇలాంటి వాళ్ళము అలాంటి వాళ్ళము మాకేమీ తెలియదు అజ్ఞానులం అన్ని చెప్పుకున్నాం కదా నీ దగ్గర. కాబట్టి మాకు కావలసినటువంటి పర అన్నది నువ్వు మాకు ఇచ్చేయి. ఎందుకంటే మాకున్న సుకృతం నువ్వే, మాకున్న పుణ్యము నువ్వే, మా వంశంలో నువ్వు కావాలని పుట్టావు కాబట్టి మేము అర్జించకుండా వచ్చినటువంటి పుణ్యం ఏదన్నా ఉంటే అది నువ్వే. కాబట్టి ఈ రోజు నువ్వు మాకు పరా అన్న వాద్య విశేషం ఇచ్చే. మొట్టమొదటి పాత్రలో చెప్తారు, పరా అన్న వాద్య విశేషం కోసమే కృష్ణ పరమాత్మ దగ్గరికి అందరూ వెళ్తున్నారు అని కదా. ఈ రోజు ఏం చెప్తారంటే ఆ పరాన్న వాద్య విశేషం మాకు ఇచ్చే, అది కూడా నువ్వు ఇచ్చేస్తే మేము పట్టుకెళ్తాం అంటారు. అంటే వీళ్ళకి కోరికలు ఏమి ఉన్నట్టుగా చెప్పరు ఈ పాసురంలో. కాబట్టి అన్ని రకాలుగా కూడా పరమాత్మని ఈరోజు వాళ్ళ యొక్క అయోగ్యత అనుసంధానం చేసుకుంటూ, అంటే మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలన్నమాట. మేము నైచురాలము, మా కాళ్ళు పెడితే నువ్వు అపవిత్రం అయిపోతావు, మేము చూస్తే నువ్వు అపవిత్రం అయిపోతాం, మమ్మల్ని క్షమించు అంటాం కదా. అలాగ అయోగ్యతానుసంధానం చేసుకుని అప్పుడు కృష్ణ పరమాత్మని పరాన్న వాద్య విశేషం అడిగారు. రేపటి పాసురంలో, రేపు 29, 30 పాసురాలు చెప్పుకుంటామని చెప్పాను కదా, రేపటి పాసురంలో వీళ్ళకి పరాన్న వాద్య విశేషానికి వెనకాల ఉన్నట్టు అసలు ఆ వాద్యం విశేషం ఏంటి, ఆ పరాన్న పరికరం ఒకటి ఉంది కదా, ఆ పరికరం ఏంటి, వాళ్ళు ఎందుకు పదే పదే పరా అంటున్నారు అన్నది
రేపు ఉన్నటి 29వ పాసరంలో చెప్పుకుంటాం. వాళ్ళు పూర్తిగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి మొత్తం భావాన్ని అంతటిని కృష్ణ పరమాత్మ ముందు ఉంచేస్తారు. 30వ పాసరంలో ఫలితం అన్నమాట. ఈ 29 రోజులు అయిపోయి 30వ రోజుకి మనం వచ్చేటప్పటికి ఈ తిరుప్పావై నిత్యము అనుసంధానం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి లాభం కలుగుతుంది, ఏ ఏ కోరికలు మనకి సిద్ధిస్తాయి, ఎలాంటివి మనం మనకి లభ్యమవుతాయి, మనకి తెలియకుండానే, ఈ తెలిసి చదివినా తెలియకుండా చదివినా కూడా ఈ తిరుప్పావై పాత్ర మనకి ఏమిస్తుంది, ఆ దివ్య గ్రంథం ఎవరెవరు చదవాలి, ఎవరెవరు చెయ్యాలి, ఎవరు చేస్తే వాళ్ళకి ఏ ఏ ఫలితాలు వస్తాయి అన్నది 30 పాసరంలో మనకి గోదా తల్లి చెప్తుంది. దాంతో మొత్తం మనకి పండగ పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత గోదా కళ్యాణంలో స్వామివారిలో అమ్మవారు పూర్తిగా ఐక్యమైపోవడం, ఆ ఘట్టం అంతా కూడా వీలైతే కదలండి చెప్పుకుందాం. అది కూడా అమ్మవారు ఎలా వెళ్ళిపోయారు లోపలికి అన్నది కూడా మనం చెప్పుకుందాం. నిన్న మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. గంగాళాలతో పాయసం తిన్నాం కదా మనం నిన్న. తిరుమాలయం సోలిలో మీకు చెప్పారా ఇది 108 గంగాళాలు అమ్మవారు మొక్కుకున్నారు. మొక్కున్నారని చెప్పలేదా మీకు? అమ్మవారు మొక్కుకున్నారు ఏంటంటే, ఇలాగా శ్రీరంగనాథుడితో నాకు వివాహం కనుక జరిగితే నీకు 108 గంగాళాలు ప్రసాదాన్ని నేను ఇస్తాను అని మనం మొక్కుకుంటాం కదా మొక్కులు. అలాగా అమ్మవారు కూడా మొక్కుకున్నారు. మొక్కుకుని ఒక తాటి ఆకు మీద రాసుకున్నట్టు స్వామివారి పాదాల దగ్గర పెట్టారు. తిరువల్లికేని కాదు, తిరుమాలయం సోలయ్యనే. అక్కడ తాటి ఆకు మీద రాసుకుని పెట్టుకుంటే రామానుజుల వారు ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారి ఆ ఆలయంలో ఆ తాటి ఆకు మీద రాసిన తాళపత్రం ఈయనకి కనబడి అది చూశారనమాట. చూస్తే మరి అప్పుడు భాష ఏంటో మరి తమిళంలో రాస్తుంటారు, బహుశా ద్రావిడ భాషే కదా. ఆ చూసేసరికి అమ్మవారి యొక్క మొక్కు చూసేసరికి వెంటనే ఆయన ఆ 108 గంగాళాల పాయసం సమర్పించేశారనమాట స్వామికి. ఆ రకంగా రామానుజుల వారు మన ఆండాళ్ళ తల్లి ఇద్దరు కూడా అక్క తమ్ముళ్ళు లాగా అయ్యారనమాట. అందుకనే ఆవిడకి యతిరాజ సోదరి అని పేరు. యతిరాజులు అంటే భగవద్ రామానుజుల వారు. యతిరాజ సోదరి అని పిలుస్తారు గోదా తల్లిని. నిన్న చెప్దాం అనుకునే మర్చిపోయాను నేను. ఇప్పుడు సడన్ గా ఎందుకో గుర్తొచ్చి ఒక మొక్క ఎందుకు అనుకున్నారేమో స్వామి చెప్పించుకున్నారు. కాబట్టి ఈ రోజు మనం పాత్రం అంతా కూడా ఎంతసేపు అయోగ్యత అనుసంధానం. అజ్ఞానిన మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమసత్వం శశైల శిఖామణే మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో వస్తుంది కదా. అవన్నీ అవే. ప్రతి స్తోత్రానికి చివరిలో ఖచ్చితంగా మనం అపరాధ క్షమాపణ స్తోత్రం చెప్పుకుని తీరాల్సిందే. అటువంటి దివ్యమైనటువంటి పాత్రం ఇవాళ అయిపోయింది. ఆండాళ్ తల్లి దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.